ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సౌత్ ఆఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెస్ ఊచకోత కొనసాగుతుంది. గత సీజన్లో సన్ రైజర్స్తో జతకట్టినప్పటి నుంచి క్లాసెస్ విధ్వంసం తారాస్థాయికి చేరింది. సన్ రైజర్స్ తరపున ఇప్పటి వరకు 13 ఇన్నింగ్స్ ఆడిన క్లాసెస్ 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీల సహాయంతో 560 పరుగులు చేశాడు. ఈ పరుగులను క్లాసెస్ కేవలం 316 బంతుల్లోనే సాధించడం విశేషం. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్లో కేకేఆర్పై 29 బంతుల్లో 8 సిక్సర్ల సహాయంతో 63 పరుగులు చేసిన క్లాసెస్ తాజాగా ముంబై ఇండియన్స్పై 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో అజేయమైన 80 పరుగులు చేసి లీగ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో 2 అర్ధ సెంచరీలు బాదిన క్లాసెస్ 226.98 స్ట్రైక్ రేట్, 143 సగటున 4 ఫోర్లు, 15 సిక్సర్ల సహాయంతో 143 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. హీరోయిన్ అన్నాక అన్ని రోజు చేయాలి, బరి గీసుకుని ఉంటే పెద్దగా అవకాశాలు రావు. ఆ విషయం తెలుసుకున్న అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ పాత్రలకు ఓకే చెప్పింది. టిల్లు స్క్వేర్లో ముద్దులు హగ్గులతో రెచ్చిపోయింది. ఇది అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఇవన్నీ అవసరమా అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు ఒకే రకమైన పాత్రలు చేస్తే బోరు కొడుతుంది కదా, అందుకే ఈ సినిమా ఒప్పుకున్నానని చెప్పినా ఫ్యాన్స్ ఆవేశం చల్లారలేదు. తనను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే బుధవారం మార్చి 27న టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అనుపమ డుమ్మా కొట్టింది. దీనిపై స్టేజ్ పైనే స్పందించాడు సిద్ధు జొన్నలగడ్డ. అతడు మాట్లాడుతూ టిల్లు స్క్వేర్ నుంచి లేటెస్ట్గా ఓ పోస్టర్ రిలీజ్ అయింది. దాని కింద చాలా కామెంట్స్ చేశారు. ఒక అమ్మాయి గురించి ఏది పడితే అదే అనేయడం కరెక్ట్ కాదు. మీకు మాట్లాడే హక్కు ఉంది, నేను దాన్ని తప్పనడం లేదు. ఉదాహరణకు మనం ఒకరిని ఫ్లడ్ చేస్తే అవతల వాళ్ళే ఎంజాయ్ చేసేలా ఉండాలి కానీ వారిని ఇబ్బంది పెట్టేలా ఉండొద్దని అన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలో పర్వతాలపై లండన్ గ్రామంగా పేరొందిన మెక్లస్కీగంజ్ ఉంది. దీనిని ఇంగ్లీష్ గ్రామం అని కూడా పిలుస్తారు. పచ్చదనంతో పాటు ప్రకృతి అందాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. వేసవిలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరినప్పుడు దేశంలోని పలువురు పర్యాటకులు మెక్లస్కీగంజ్ వచ్చి సేదతీరుతుంటారు. ఇక్కడ సహజ వాతావరణం పర్యాటకులకు ప్రశాంతతను అందిస్తుంది. ఇక్కడకు చేరుకోవడానికి వంకరగా ఉండే రోడ్లు దూరం నుంచి అద్భుతంగా కనిపిస్తాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను మరో లోకానికి తీసుకువెళుతుంది. ఇక్కడ డేగా నది ఉంది. ఈ నది ఒడ్డున పర్యాటకులు యోగాను అభ్యసిస్తుంటారు. మెక్లస్కీగంజ్ నాడు బ్రిటిష్ వారి వేసవి విడిది. బ్రిటిష్ పాలకులు ఇక్కడ బంగ్లాలు నిర్మించారు. ఇప్పుడు ఇవి శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. పర్వతాలతో కూడిన ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించాక మళ్ళీ ఇక్కడకు రావాలని అనిపిస్తుందని పలువురు పర్యాటకులు చెబుతుంటారు. నార్త్ కరోలినా షార్లెట్లో నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైంది. కారుమూరు శివారెడ్డి నాయకత్వంలో దుష్యంత్ ఎల్లపల్లి, సతీష్ కర్నాటి, సంజీవ్ రెడ్డి, సతీష్ వద్దిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా సిద్ధం అని అమెరికాలోని ప్రవాసులు ప్రకటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడ్డా తండ్రికి తగ్గ తనయుడుగా నేను విన్నాను, నేను ఉన్నాను అని కరోనా కష్టాలను కూడా అధిగమించి ప్రజలకు ఎంతో మేలు చేసిన మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవడానికి మేము సిద్ధం అని అందరూ నినదించారు. మహిళలు సైతం మేం సిద్ధం అంటూ మద్దతుగా కేరింతలు కొడుతూ సందడి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. గోపీచంద్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా మొదలైన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్తో కలిసి చిత్రాలయం స్టూడియోస్పై డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశాం. దాంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఒక కొత్త పాయింట్లో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తారు. శ్రీను వైట్ల తీసిన బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా చేసిన గోపీమోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంకు భారీగా ఆదాయం సమకూరింది. 25 రోజులకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో లెక్కించగా 3,78,72,537 రూపాయలు ఆదాయం వచ్చింది. 900 గ్రాముల బంగారం, 7.5 కిలోల వెండి వస్తువులను మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు.
దుర్గమ్మను నేరుగా దర్శించుకోలేని భక్తులు ఆన్లైన్లో ఈ హుండీ ద్వారా 1,22,800 సమర్పించినట్లు ఈవో రామారావు తెలిపారు. అంతేకాకుండా దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే దర్శనం టికెట్లు స్కాన్ కూడా చేయకుండా దర్శనానికి పంపుతున్న విషయాన్ని ఈవో రామారావు గుర్తించాక 2 తాత్కాలిక ఉద్యోగులను నిలిపివేశారు.